కర్నూలు జిల్లా పత్తికొండ జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. డేగులపాడు గంజాయి కేసులో లొంగిపోవడానికి కోర్టుకు వచ్చిన నిందితుణ్ణి పోలీసులు లాక్కెళ్లారు. దీనిపై లాయర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సరెండర్ అవ్వడానికి వచ్చిన నిందితుణ్ణి దౌర్జన్యంగా తీసుకువెళ్లారని, పోలీసులు రౌడీల్లా ప్రవర్తించారని మండిపడ్డారు. కోర్టు ఆవరణలో నిరసనకు దిగారు. నిందితుణ్ణి తిరిగి తీసుకువచ్చేంత వరకు ఆందోళన విరమించమని తేల్చి చెప్పారు. ముద్దాయిని కోర్టులో ప్రవేశపెడితే అన్యాయంగా అక్రమంగా చిప్పగిరేస్తాయి. కోర్టులోకి వచ్చి దౌర్జన్యంగా ముద్దాయిని లాక్కొని పోయినాడు. ఇది ఎక్కడ గంజాయి కేసులోనూ ముద్దాయి సరెండర్ పిటిషన్ వేసుకొని కోటాలు రక్షణ కోసం ఉండగా కుమారు, పత్తికొండ ఎస్ఐ విజయ్ కుమార్, ఇంకా ముగ్గురు కానిస్టేబుల్ మఫ్టీ డ్రెస్ లో వచ్చి కోటాలకి అక్రమంగా ప్రవేశించారు. కోటాలకి అక్రమంగా ప్రవేశించడం తప్పు అని చెప్పేసి అడ్డుకొని పోయాను. అడ్డుకోపోయిన నన్ను తొప్పి నీ ఇష్టం వచ్చి ఇచ్చేసుకోపో అని చెప్పేసి నేను అవమానకరంగా తొప్పి ఆ ముద్దాయిని జిప్లో ఎత్తుకొని పోవడం జరిగింది. వాళ్ళు పోలీసులు అనుకోవాలా, రౌడీలు అనుకోవాలనేది మాకు అర్థం కావట్లేదు. కాబట్టి ఆ పోలీసులు సస్పెండ్ చేసేంత వరకు మరి మేము పోరాడతామని చెప్పేసి సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాము. అన్యాయంగా అక్రమంగా చిప్పగిరేస్తాయి. కోర్టులోకి వచ్చి దౌర్జన్యంగా ముద్దాయిని లాక్కొని పోయినాడు.